సో ఈరోజు నేను దేవదూతల గురించి మాట్లాడుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. 17 నుంచి చదువుదాం అందరం. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. సో శిష్యులందరూ వెళ్ళారంట, వెళ్ళి చాలా సంతోషంగా వచ్చారంట. శిష్యులందరూ వెళ్ళి చాలా హ్యాపీగా వచ్చారంట. ఎందుకని? నీ నామంలో దయ్యములు మాకు లోబడుతున్నాయి ప్రభా అన్నప్పుడు యేసు ప్రభు వారు ఇది అన్నాడు. ఆయన అదేదో పెద్ద విషయం లాగా చెప్పలా, భలే మంచి పని చేశారు, చాలా గొప్ప కార్యం చేశారు, లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అట్లా. ఆయన ఏమన్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. తర్వాత 20వ వచనంలో ఒకసారి చూసినప్పుడు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నమని సంతోషింపగా మీ పేర్లు, తెలుగులో అయితే దయ్యములు అని ఉంది, యాక్చువల్ వర్డ్ దయ్యములు కాదు, స్పిరిట్స్ అన్నమాట. అంటే ఏ ఆత్మ అయినా అవ్వచ్చు, అది మంచిదైనా అవ్వచ్చు, చెడ్డదైనా అవ్వచ్చు. అంటే ప్రతి స్పిరిట్ మీద మీకు అధికారం ఇచ్చాను. కానీ దానికంటే ముఖ్యం ఇంకోటి అంటున్నాడు. ఏమంటున్నాడు? పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని దానికోసం సంతోషించమంటున్నాడు. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, పరలోకం అంటే జీవ గ్రంథము మాత్రం కాదు. ఇక్కడ జీవ గ్రంథం అని కాదు పరలోకం అంటే. పరలోకం అంటే హెవెన్, ఒక రెల్మ్ అది. ఓకేనా? సో యేసు ప్రభువారు వీళ్ళేమో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఆయన నామంలో దయ్యాలు లోబడుతున్నాయి అని వీళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ యేసు ప్రభువారు ఆయన స్టాండర్డ్ని పెంచారు, ప్రమాణాన్ని పెంచారు. ఇంకా దయ్యాలే కాదు, అన్ని ఆత్మలు అవి కూడా కాదు, ఇంకేమన్నాడు? మీ పేరు పరలోకంలో రాయబడి ఉండాలంట. ఓకే, సో 2 విషయాల్ని నోట్ చేసుకోండి. ఒకటేంటంటే స్పిరిట్స్. తెలుగులో దయ్యం ఉంది, కానీ అక్కడ మీరు తెలుగు బైబిల్ ఉంటే ఆత్మలని రాసుకోండి. గ్రీక్లో అది దయ్యం అని లేదు, కానీ న్యూమా అని ఉంటుంది. అంటే స్పిరిట్ అంటే బ్రెత్ అన్నమాట. అంటే ఒక ఆత్మ, అది దయ్యములని పర్టికులర్గా ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లేదు. సో ఎవరైనా అవ్వచ్చు. అంటే స్పిరిట్స్ అంటే, ఆత్మలు అంటే ఎవరు? ఎబ్రిల్ రాసిన పత్రికలో ఆత్మల గురించి, ఒక ఆత్మల గురించి చెప్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవదూతల గురించి చెప్తా ఉన్నాడు. గుర్తుంది ఎవరికన్నా? సేవ చేయుటకు పంపబడిన ఆత్మలు కారా అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే అక్కడ దేవదూతల గురించి చెప్తా ఉన్నాడు. సో ఆత్మలు అంటే ఇక్కడ దేవదూతలు కూడా. అంటే యేసుప్రభువు వారు ఏమంటున్నా అంటే, సో 2 విషయాలు రాసుకున్నారా? ఒకటి ఆత్మలు, అలా నేను మిస్ అవుతాను. రెండోది పరలోకం. ఈ రెండింటిని చూద్దాం. ఒకటేంటి? ఆత్మలు, స్పిరిట్స్. రెండోది పరలోకం. సో ఆత్మలు అంటే అందరూ. యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? దెయ్యాలు మాత్రమే కాదు. అది ఆయన భాషలో ఎలా చెప్తుందంటే, అది పెద్ద మ్యాటర్ కాదు, అది చిన్న కుక్క పిల్ల లేకపోతే చిన్న టామీ లాంటిది, అది దాని పెద్ద. ఎందుకంటే నేను చూశాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడిపోవటం నేను చూసా అంటున్నాడు. అంటే సాతాను పడిపోయాడంట, ఇంకా వాడు మళ్ళీ పైకి రావడానికి లేదంట. అది నేను చూశాను అంటున్నాడు. సో ఇప్పుడు వాడికి ఇంకా మనము గౌరవించి వాడికి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళారనుకో, ఏదైనా ఇంటికి వెళ్ళారనుకో, మీరు బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళారు, అక్కడ దెయ్యం పడిపోయింది అనుకో, యేసుప్రభువు వారు ఏమంటున్నాడు తెలుసా? అది పెద్ద మ్యాటర్ కాదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? దానికంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఆయన ఏమంటున్నాడు? ఆత్మల మీద కూడా అధికారం ఇచ్చిన. అది కూడా కాదు, ఇంకోటి ఏమంటున్నాడు?
పరలోకమందు ఒక పరలోకం అనేటువంటిది ఒకటి ఉందంట. అక్కడ నీ పేరు రిజిస్టర్ అయిందా లేదా అది కావాలా. ఆయన ఏమంటున్నా అంటే కింద కింద తిరిగే వాటి మీద మీరు మనస్సు పెట్టి వాటితో మీరు టైం వేస్ట్ చేసుకోబాకని అంటున్నాడు. నీ పేరు గనక పరలోకంలో రాయబడి ఉంటే, నేను జీవ గ్రంథం గురించి మాట్లాడలే, అది కాదు నేను మాట్లాడు, పరలోకంలో హెవెన్లో నీ పేరు రిజిస్టర్ అయి ఉంటే నువ్వు సంతోషపడ అంటున్నాడు. హెవెన్లో నీ పేరు రిజిస్టర్ అయి ఉంటే ఇంకా నీకు అక్కడి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు, భూమి మీద ఏదైనా నువ్వు చేయటానికి నీకు ద్వారం తెరవబడిందని అర్థం. ఏం కావాలంట? నీ పేరు ఎక్కడ ఉండాలంట? పరలోకంలో రిజిస్టర్ అయి ఉండాలి నీ పేరు. అంటే పరలోకంలో తెలియాల, పలానా వ్యక్తి ఈ పరలోకంలోకి వస్తున్నాడు, పరలోకంని చూస్తున్నాడు, పరలోక ప్రపంచంలోకి యాక్సెస్ తీసుకున్నాడు అనేటువంటిది కనుక నీ జీవితంలో నీ పేరు అక్కడ రాయబడి ఉంటే దాన్ని బట్టి సంతోషపడి అన్నాడు ఆయన. నేనేం చెప్తున్నా అర్థమవుతుందా లేదా? ఈ పక్కన వైపు ఒకసారి తిరిగి చెప్పండి. ఇక్కడ పరలోకం వెళ్ళటం గురించి మాట్లాడలేదు, పరలోకం అనే ఒక ఆత్మీయ ప్రపంచం దేవుడు నీకు తెరిచాడు, దాని గురించి మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు. ఆమేన్. రెండు విషయాలు ఉన్నాయి. అంటే ఏంటవి? ఒకటి, ఆత్మలు నీకు ఏమంటున్నాడు? ఆత్మలు మీకు లోబడుచున్నవని సంతోషింపక. దెయ్యాలే కాదు, ఆత్మలు కూడా మీకు లోబడుతుందని సంతోషించబాక అంటున్నాడు. ఎందుకని? వాళ్ళందరూ నీకంటే తక్కువగా చేయబడ్డారు. ఎంతమందికి దెయ్యాలంటే భయాలు ఉన్నాయి? ఈరోజు అన్నీ వెళ్ళిపోతాయి. వాటి గురించి తెలిసినప్పుడు, అవి దానికి ఏం లేదని తెలిసినప్పుడే మనకేమైంది? భయం ఉండదు. అవి ఏదో చేస్తాయి, దానికి ఏదో ఉంది అన్నప్పుడు ఏమవుతుంది? భయం ఉంటుంది. నేను లేవు అని అనట్లేదు, కానీ వాటికి శక్తి లేదు, వాటికి అధికారం ఏం లేదు అని చెప్తున్నా. ఈ భూమి మీద ఊరికి ఇప్పుడు హడావుడి చేస్తూ ఉంటాయి, హడావుడి బ్యాచ్ అది. అర్థమైందా? దయ్యాలు ఎవరు? హడావుడి బ్యాచ్. ఆ హడావుడికి నువ్వు హడావుడి పడ్డావు అనుకో, ఉన్న భక్తి కూడా వెళ్ళిపోయింది. అర్థమైందా? అలా అని ఏం లేవంటే అని వాటిలో వెళ్ళి పెట్టబాకండి. చేతబడులు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, వాటిలో చేతులు పెట్టబాకండి. అవసరం మనకి. వాటి మీద అధికారం ఇచ్చాడు. వాటిపైన ఇంకా ఉన్నటువంటి ప్రతి ఆత్మ మీద, అంటే ఆత్మ అంటే దేవదూతల పైన కూడా ఆయనకు యాక్సెస్ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. దానిపైన ఇంకొకటి ఏమంటున్నాడు? దానికంటే ఇంకా ముఖ్యమైనది ఇంకోటి ఉందంట, పరలోకంలో నీ పేరు రాయబడిందా లేదా. ఓకే, సో రెండు విషయాలు చెప్పాను. ఒకటేంటి? ఆత్మలు. రెండోది ఓకే, ఆత్మల గురించి చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. 13 నుంచి చదుదాం. 13 నుంచి చదుదాం. అయితే నేను నీ శత్రువులను పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతల్లో ఎవని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పిన. వీరందరూ రక్షణయు స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవదూతలు ఎవరంటే ఇక్కడ? దేవదూతల కంట దేవుడు ఎప్పుడు తన కుమారుణ్ణి తన కుడి పార్శ్వమందు కూర్చోమని చెప్పినట్టు దేవదూతలకు ఎప్పుడు చెప్పలేదంట. అంటే దేవదూతలు ఇంకా కింద వచ్చిన 14వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడు? వీళ్ళు పరిచారం చేసే సేవకులైన ఆత్మలు అంట, వీళ్ళు స్పిరిట్స్ అంట. ఇందాకేం చెప్పాను? యేసుప్రభువు వారు ఏమన్నారు? ఈవెన్ ఆత్మలు కూడా మీకు లోబడుతున్నవని కాదు, కానీ పరలోకమందు ఇక్కడ ఎవరంట? ఆత్మలు. నన్ను ఫాలో అవుతున్నారు లేదా? ఇక్కడ ఎవరంట? దేవదూతలు. వీళ్ళంట ఎప్పుడు ఆయన కూర్చోమని చెప్పలేదంట పక్కన. అంటే వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు? నుంచోనే ఉంటారు, ఎప్పుడు బిజీగా ఉంటారు. వాళ్ళ పనే అది. వాళ్ళు కూర్చోరు, రిలాక్స్ అవ్వడానికి లేదు. వాళ్ళు ఆ విధంగా నిర్మించబడ్డారు, వాళ్ళు ఆ విధంగా చేయబడ్డారు. ఓకే, సో ఇక్కడ ఏమంటా ఉన్నాడు? 14వ వచనంలో రక్షణయు స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కానీ మనం అక్కడితో ఆపేస్తాం. 2వ అధ్యాయం కూడా కంటిన్యూషన్ యాక్చువల్లీ. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త.
ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ ఏమంటున్నా అంటే we ought to pay much closer attention than ever to the truths that we have heard, lest in any way we drift past and slip away. తెలుగులో అయితే మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఈ వర్షన్లో ఏమంటున్నా అంటే మిస్ అయిపోతామేమో, కొంచెం జాగ్రత్త వహించని అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఏమండి 14వ వచనంలో ఏమన్నాడు? 1వ అధ్యాయం 14వ వచనంలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడు? మనకి పరిచారం చేయటానికి దేవదూతలను ఇచ్చాడంట. అంటే అక్కడ ఒక పదం వాడుతున్నాడు, ఆత్మల్ని ఇచ్చాడంట. ఓకే, తర్వాత నెక్స్ట్ వర్షంలో ఏమంటున్నాడు? ఈ విషయాల గురించి మీరు మిస్ అయిపోతారేమో, స్లిప్ అయిపోతారేమో, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మనం ఇన్ని సంవత్సరాలు స్లిప్ అయిపోయామో లేదా? బైబిల్ ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి, స్లిప్ అయిపోతారేమో అంటున్నాడు. అంటే వాటిని వదిలేసి మర్చిపోతారేమో. మనం మర్చిపోయామా? ఎంతమందికి దేవదూతలు మీ జీవితంలో ఉన్నారని తెలుసా? దేవదూతలు ఉన్నారని తెలుసు, అంతే. వాళ్ళతో ఎలా పనిచేయాలో తెలుసా? తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తెలియదు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? తెలియదు. స్లిప్ అయిపోయామా లేదా? స్లిప్ అవ్వద్దు అంటున్నాడు. అంటే తెలుగులో ఏమంటున్నాడు? మరి విశేష జాగ్రత్త, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. కొట్టుకొని పోతాయి అంటాయి కాబట్టి జాగ్రత్తగా. ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు యాక్చువల్గా ఇందాక చూసారు స్పిరిట్స్ని, దయ్యాలుగా అట్లా కొన్ని వర్డ్స్ కొన్ని తెలుగులో మన వాళ్ళు అట్లా కొన్ని ట్రాన్స్లేట్ చేశారు. యాక్చువల్గా వేరే కొన్ని ఉన్నాయి, వాటిల్లో దేవదూతల గురించి చాలా క్లియర్గా రాయబడి ఉన్నది. బట్ మనం ఏంటంటే స్లిప్ అయిపోయి వెళ్ళిపోయాం. సో మనం ఏం చేయాలంట? ఈ వర్షన్లో ఏమంటున్నంటే పే మచ్ క్లోజర్ అటెన్షన్. సో జాగ్రత్తగా మీరు గమనించండి, జాగ్రత్తగా మీరు అటెన్షన్ పెట్టండి అంటున్నాడు వాటి మీద. ఎవరి మీద? దేవదూతల మీద. 2 విషయాలు చెప్పాను. ఒకటేంటి? స్పిరిట్స్, ఆత్మలు. రెండోది పరలోకం. ఓకేనా? ఓకే, యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. వీళ్ళు ఎట్లా ఉన్నారు చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటని, ఆ కాలము ఆకాశం తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎవరికంట? యెహెజ్కేలుకి ఓ ప్లేస్లో ఉన్నాడు. యాక్చువల్గా ఒక క్యాప్టివ్ ప్లేస్లో ఉన్నాడు. అక్కడ సడన్గా తనకి ఆకాశం తెరవబడిందంట, దర్శనాలు చూడటం ప్రారంభించాడంట. ఓకే, 13, 14 చూద్దాం. ఏం చూస్తున్నాడు ఒకసారి చూద్దాం. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు. గమనించారా? ఆ జీవుల రూపములు ఎలా ఉన్నాయంట? దివిటీలు చూసారు ఎప్పుడన్నా? మండుతున్న మంటను చూసారు ఎప్పుడన్నా? ఒకే షేప్లో అది రాదు, స్లోగా వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది, కొన్నిసార్లు మండుతూ ఉంటుంది. అంటే ఒకలాంటి ఫ్లిక్కరింగ్ అంటారు అది. అంటే అట్లా క్యాండిల్ దగ్గర మంటను చూసారు ఎప్పుడన్నా? క్యాండిల్ బాగా కరిగినప్పుడు ఎంత మంట పెద్దదైనప్పుడు ఎలా చూసారా? లేకపోతే అప్పుడప్పుడు రోడ్ల మీద తగలబెడతా ఉంటారు, లేకపోతే కొన్ని పండగలకి వాళ్ళు వేస్తూ ఉంటారు మంట, చూసారా? లేకపోతే అంటే ఈ రోజుల్లో పొయ్యిలు అలవాటు లేదులే. సో చిన్నప్పుడు మేము పొయ్యిలను చూసాం. మీ చాలామంది ఇప్పుడు పొయ్యిలు అంటే కూడా ఏంటో తెలియదు అది. సో ఆ మంట వస్తూ ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది? మండుతూ ఉంటుంది. ఆ మంటని ఎప్పుడన్నా ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయాలి, కొన్ని విషయాల్ని గమనించాలి. అవి ఎలా మండుతుంది, దాంట్లో ఏం కనబడుతుంది నీకు? కొన్నిసార్లు దాంట్లో బ్లూ ఫ్లేమ్ కనబడింది, బ్లూ కలర్లో మంట కనపడతా ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ రెడ్డే కనపడింది. సో గమనించారా? సో అలాంటివి ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ అగ్ని ఎక్కడుందంట? జీవుల మధ్యను అటు ఇటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు. ఆ అగ్ని ఎలా ఉందంటే, తను యెహెజ్కేలు ఆ దర్శనాన్ని చూస్తా ఉన్నప్పుడు, క్లియర్గా దాన్ని చూస్తా ఉన్నప్పుడు ఒక రూపంలా కనబడతా ఉన్నది, ఒక మంటలా కనబడతా ఉన్నది. అటు ఇటు అన్ని సైడ్లు ఏమవుతా ఉందంటే మంట వ్యాపిస్తూ ఉంది, కదులుతూ ఉన్నది.
ఆమేన్. సో ఈ అగ్నిలోంచి ఏమొస్తుందంట? మెరుపు బయలుదేరి వస్తుందంట. ఏంటది? అగ్నిలోంచి మెరుపు బయలుదేరి వస్తుందండి. అంటే ఏంటి? చాలా మంది ఉండుంటారు అక్కడ, దేవదూతలు. వాళ్ళని చూస్తా ఉన్నాడు. వాళ్ళని చూస్తా ఉన్నప్పుడు సడన్గా ఏమవుతా ఉన్నది? ఆ మెరుపు ఏంటంటే దేవదూతలు, యేసుప్రభువారు ఏమన్నాడు? సాతాను చెప్పండి, మెరుపు వలె. అంటే ఒక దేవదూత ఎలా వెళ్తుందో ఆ స్పీడ్ అనమాట అది. చాలా మంటలు ఉన్నాయి అక్కడ. లేకపోతే ఒక దృశ్యాన్ని చూసి వివరిస్తా ఉన్నాడు. ఈ లోపు సడన్ గా అగ్నిలోంచి ఒక మెరుపు వెళ్ళిందంట, వెళ్ళిపోయింది. మెరుపులు చూసారు ఎప్పుడన్నా? డబడబడబడ పేలిద్ది, అది వెళ్దు, సుప్ అని అట్లా వెళ్ళిద్ది. అలాగే ఒక మెరుపు అక్కడ చూశాడు. అంటే ఏంటి? దేవదూతలు అక్కడి నుంచి వెళ్ళిపోవటం చూశాడు. దేవదూతలు అక్కడి నుంచి సడన్ గా కదిలి వెళ్ళిపోవటం చూశాడు. ఎక్కడ చూస్తున్నాడు ఈ దేవదూతల్ని? పరలోకంలో చూస్తున్నాడు. దేవదూతలు ఎలా ఉన్నారంట? మెరుపు తీగల్లాగా కనబడ్డారంట. 14 ఏమంటున్నాడు? మెరుపు తీగలు కనబడే రీతిగా జీవులు, చదువుతారు అది 14, మెరుపు తీగలు కనబడే రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండాను. సో మెరుపు తీగల్లాగా అంటే ఆ మెరుపులు వస్తా ఉన్నాయి. అవి ఎలా వెళ్తా ఉన్నాయి? అంటే దేవదూతలు ఎలా ఉన్నారు? ఫాస్ట్గా వెళ్ళి వస్తా ఉన్నారు. అర్థమైందా లేదా? ఎలా ఉన్నారంటే దేవదూతలు, మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకోవాలి. మీరు ఇమాజిన్ చేయాలి. దయచేసి ఆ సినిమాల్లో చూసిని, ఆ దెయ్యాల సినిమాలో చూసిని అన్నీ కొంచెం పక్కన పెట్టండి. అసలైన పోగొట్టుకుంటారు, స్లిప్ అయిపోతారంట. సో ఎలా ఉన్నారంట దేవదూతలు? ఎంతమంది ఊహించుకున్నారు? ఎంతమంది కేవలం నిద్రపోయే వాళ్ళే ఊహించుకోలేరు ఇప్పుడు? ఎంతమంది ఊహించుకున్నారు దేవదూత ఎలా ఉన్నాయంట? వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అంటున్నారు, పిల్లలు కూడా. దేవదూత ఎలా ఉన్నాయంట? ఒక ఫైర్ వస్తా ఉందంట, అటు ఇటు అగ్ని కనబడతా ఉందంట, మండుతా ఉన్నాయంట. ఈ లోపు మెరుపులు వస్తా ఉన్నాయంట. ఓకే, తర్వాత ఏమన్నాడు? మెరుపు తీగలాగా అవి అటు ఇటు వెళ్తున్నాయి అంట. అంటే కొంతమంది కిందకి వెళ్తున్నారు, అంటే భూమి మీదకి వస్తున్నారు. కొంతమంది మరలా పైకి వస్తున్నారు. ఎవరు వాళ్ళు? దేవదూతలు. అంటే ఎవరు వాళ్ళు? ఆత్మలు, స్పిరిట్స్. ఓకే, మనం ఎక్కువ దెయ్యాల సినిమాలు, దెయ్యాల గురించి విన్నాం కాబట్టి దేవదూతలు అంటే మన మైండ్లో ఒకటి వచ్చింది. రెక్కలు కప్పుకొని ఇట్లా ఫేస్ డల్గా పెట్టి ఏం ఎరగనట్టు పెట్టిన ఒక దేవదూతే కనపడింది కొంతమందికి. దేవదూతలు ఎలా ఉన్నారు? మండుతా ఉన్నారు. వాళ్ళు మండుతా ఉన్నారంట. ఎక్కడ? ఆయన సింహాసనం దగ్గర ఉన్నటువంటి దేవదూతలు. ఓకే, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. కొంతమంది వేరుగా కనబడతారు, కొంతమంది సైలెంట్గా ఉంటారు, కొంతమంది అంత మండేటువంటి వారిగా కనబడతారు. కానీ నువ్వు దేవదూతల్ని చూడాలనుకున్నప్పుడు వాళ్ళు ఎలా కనపడతారంటే ఒక లైట్ లాగా నీకు కనబడతారు. ఎందుకంటే నీ కంటికి లైట్ మాత్రమే క్యాచ్ చేయగలదు. ఓకేనా? ఇంక ఎక్కువ చెప్పకూడదు, కొంతమందికి ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దేవుడంట ఈ దూతల్ని తీసుకొని వీళ్ళని ఏం చేస్తాడంటే ఒక విండ్ లాగా, ఒక ఫైర్ లాగా ఆయన భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఎలా వెళ్తారంట భూమి మీదకి? ఒక బలమైన వీచు గాలి వలె, అదేవిధంగా అగ్ని వలె భూమి మీదకి వెళ్ళి మళ్ళా అని పైకి వస్తూ ఉంటారు, కిందకి వెళ్తాడు పైకి. అంటే వీళ్ళ పని ఏంటి? వీళ్ళకి పని ఇవ్వబడింది. వీళ్ళు ఏం చేయాలంట? పరిచారం చేయాలంట, మినిస్టర్ చేయడానికి వెళ్తారంట. అంటే పని చేయటానికి, సేవ చేయటానికి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సింహాసనం దగ్గర నుంచి భూమి మీదకి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, భూమి మీదకి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. ఎలా వెళ్తున్నారు వీళ్ళు? చెయ్యి ఇరిగిపోయిన, కాలు ఇరిగిపోయిన దేవదూతల్లాగా వెళ్ళట్లా. వీళ్ళు ఎలా ఉన్నారు? అగ్నితో మండుతా ఉన్నారు. ఆ అగ్నితో మండుతా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక వాయువులాగా, ఒక విండ్ లాగా ఫాస్ట్గా అన్నట్టు వెళ్తున్నారు, మళ్ళీ స్పన్ వస్తున్నారు. వాళ్ళు ఎవరు? రెండవ విషయం ఏంటి? పరలోకం. పరలోకం ఎలా ఉంది, ఏం తెరవబడిందో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4-5 వచనాలు, తెలుగులో అయితే 3 కూడా కలిపి ఉంటుంది. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి.
యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నాయి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. చాలు. ఇక్కడ 2 కీర్తనలు ఉన్నాయంట. ఏంటి? మోషే కీర్తన, గొర్రెపిల్ల గురించిన కీర్తన పాడుతున్నారంట. ఆ కీర్తనలో ఏముందంట? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక, అంటే ఇంగ్లీష్లో ఏమన్నంటే ఫర్ యువర్ జడ్జ్మెంట్స్ హ్యాస్ బీన్ మేనిఫెస్టెడ్ అంటున్నాడు. నీ న్యాయ విధులు, నీ తీర్పు తీర్చబడింది కనుక. ఫాలో అవుతున్నారు అందరూ? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక అంటే నీ తీర్పు అనేది వచ్చింది, అంటే అది కంప్లీట్ అయింది. జడ్జ్మెంట్ అనేది మేనిఫెస్ట్ అయింది, ప్రత్యక్షపరచబడింది కనుక. తర్వాత ఏం జరిగిందంట? సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. చదివారు అందరూ? టెంపుల్ ఆఫ్ ద టాబర్నాకిల్ ఆఫ్ ద టెస్టిమనీ ఇన్ హెవెన్ వాజ్ ఓపెన్. సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. పరలోకమందు ఏదో ఒక ఆలయము తెరవబడిందంట. ఫాలో అవుతున్నారా? పరలోకమందు ఏమైందంట? ఒకటేదో తెరవబడిందంట. ఎప్పుడంట? జడ్జిమెంట్స్ అనేవి మేనిఫెస్ట్ అయినాక, అంటే తీర్పు తీర్చబట్టం అయిపోయినాక. ఏ తీర్పు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 31వ వచనం ఫాస్ట్ చదువుతారా తీసి? ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడి. కింద కూడదామా ఒకసారి? కింద వచనాలు కూడా చదువు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎళ్ళ అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. దేని గురించి చెప్తున్నాడు ఇది? తాను ఏ విధంగా 33 తను ఏ విధంగా మరణం పొందవలసి ఉండేనో సూచించు ఆయన ఈ మాట చెప్పాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. అందరూ బాగా వింటున్నారా? ఏం జరుగుతుందంట? లోకానికి తీర్పు జరుగుతుందంట. అంటే తీర్పు తీర్చబడిందా? ఈ లోకానికి తీర్పు తీర్చబడుతుంది అంటున్నాడు యేసుప్రభువారు. ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాడంట ఆయన? 33వ వచనంలోకి వచ్చేసరికి దేని గురించి మాట్లాడుతున్నాడంట? ఆయన పొందబో తీర్పు తీర్చబడుతుంది అంటున్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే చనిపోతాడో ఆ సిలువలో ఆ మరణాన్ని పొందినప్పుడు ఏమవుతా ఉంది? తీర్పు అనేది తీర్చబడుతుంది. అందరికి క్లియరా? యేసుప్రభు వారు తిరిగి వచ్చినాక ఆయన ఇంకొక తీర్పు తీరుస్తాడు. కానీ అది ఇక్కడ మనం అనుకుంటున్న తీర్పు కాదు. అది మనం చేసిన క్రియలను బట్టి, మనం ఎంత నమ్మకంగా జీవించామో, ఆయన రాజ్యాన్ని మనం ఎలా వర్తకం చేశామో, ఎలా నమ్మకంగా దాన్ని చూసుకున్నామో, దాని ప్రకారం ఆయన ఒక తీర్పు తీరుస్తాడు. ఓకేనా? ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పట్లే. బట్ ఇక్కడ తీర్పు, చాలా మంది అనుకుంటున్న తీర్పు ఏంటంటే, దేవుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మంచోళ్ళని చెడ్డోళ్ళని వేరు చేస్తాడు. వేరు చేసినా కొంతమంది తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు, కొంతమంది పరలోకంలోకి తీసుకుంటాడు, తర్వాత ఆయనతో పాటు 1000 పరిపాలన చేస్తారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏమన్నా అంటే, ఇప్పుడు తీర్పు తీర్చబడుతుంది, నేను చనిపోయినాక ఆ తీర్పు కంప్లీట్ అయింది. అంటే పరలోకంలో అంట జడ్జ్మెంట్స్ అంట మేనిఫెస్ట్ అవుతుంది అంట. ఎప్పుడైతే ఆ తీర్పు తీర్చబడి అయిపోయిందో అక్కడ పరలోకంలో ఉన్న ఆ యొక్క ఆలయం తెరవబడిందంట. ఫాలో అవుతున్నారు లేదా? అంటే ఏ తీర్పు అది? ఆయన సిలువలో ఎప్పుడైతే చనిపోతా ఉన్నాడో లోకం మీద ఉన్న సమస్తమైన తీర్పు ఆయన మీద వేసుకుంటున్నాడు. నీ కోసం నా కోసం ఆయన తీర్పు తీర్చబడ్డాడు. నీ వ్యాధిని, నీ యొక్క బాధని, నీ యొక్క వ్యసనాన్ని, నీ జీవితంలో ఉన్న కష్టాన్ని, నీ జీవితంలో ఉన్న ఇబ్బంది పడుతున్న ప్రతి దాన్ని ఆయన సిలువ మీద చనిపోతున్నప్పుడు ఆ తీర్పు అంతటిని, లోకం మీద ఉన్న తీర్పు అంతటిని ఆయన తన మీద వేసుకున్నాడు. ఆమేన్. ఆయన ఎందుకు చనిపోయాడు సిలువ మీద? లోకానికి తీర్పు తీరుస్తున్నాడంట. ఆ తీర్పు అంతా ఆయన మీద వేసుకున్నాడంట. ఆమేన్. సో ఎప్పుడైతే ఆయన సిలువలో చనిపోయి ఆ తీర్పు అంతటిని ఆయన మీద వేసుకున్నాడో పరలోకంలో ఒక ఆలయం తెరవబడింది. అందరూ చెప్తారా? పరలోకంలో
ఒక ఆలయము తెరవబడింది. మీరు గమనించారా? సిలువలో ఆయన చనిపోతా ఉన్నప్పుడు, ఆయన మరణిస్తా ఉన్నప్పుడు ఆ టైంలో ఒక భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న ఆలయంలో ఏమైంది? తెర చినిగిపోయింది. రెండుగా అది చినిగిపోయింది. అంటే తెర చినిగిపోయినప్పుడు అటు సైడ్ ఉన్న అతి పరిశుద్ధ స్థలం అనేది ఓపెన్ అయింది, అందరికీ తెరవబడింది. ఇదంతా వాక్యం ఉంది, అన్ని వచనాలు చూపించాలని టైం అయిపోతుంది. ఓకేనా? సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. అంటే ఎప్పుడైతే సిలువలో ఆయన చనిపోయాడో, తీర్పు తీర్చబడింది, అప్పుడు పరలోకం అనేది అందరికీ తెరవబడింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వద్దాం. పరలోకంలో ఎవరున్నారు ఇప్పుడు? ఇందాక పరలోకంలో ఎవరిని చూస్తా ఉన్నాం? హెవెన్లో ఎవరిని చూస్తా ఉన్నాం? దేవదూతలు ఉన్నారు. సో ఎప్పుడైతే సిలువలో ఆయన తీర్పు తీర్చాడో, ఈ లోకానికి తీర్పు అంటే లోకంలో ఎవరున్నారు అప్పుడు దాకా? అపవాది ఏలుబడి చేస్తున్నాడు. ఏమండి, అందరు నాతో ఫాలో అవుతున్నారు లేదా? లోకంలో అప్పుడు దాకా ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఎప్పుడైతే తీర్పు తీర్చబడిందో యేసుప్రభువు వారు అందుకే ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడిపోవటం నేను చూసా అంటున్నాడు. ఎప్పుడైతే సిలువలో తీర్పు తీర్చబడిందో, ఇది సమాప్తమైంది అన్నాడో, అపవాది ఠమ్మని కింద పడ్డాడు. వాడి పని అయిపోయింది. ఇప్పుడు ఈ పక్కన చెప్పండి, అడవుడి బ్యాచ్ వాడి పని ఎప్పుడో అయిపోయింది. యేసుప్రభువు చెప్పారు, నువ్వు ఇంకా అపవాది గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ముందుకెళ్దాం. సో పరలోకంలో ఇంకా ఏం జరుగుతోంది, ఎవరున్నారు ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం ఇంకొక భాగాన్ని చూద్దాం. జకర్యా కూడా ఇక్కడ చూస్తా ఉన్నాడు పరలోకంలో ఏం జరుగుతూ ఉందో. 3వ అధ్యాయము, తెలుగులో అయితే 6-7 వచనాలు, ఇంగ్లీష్లో అయితే 7వ వచనం. 3వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞించెను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిందేమనగా, నా మార్గములో నడుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎళ్ళ, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకెత్తును. ఇక్కడ జకరయ్య కొన్ని దర్శనాలు చూస్తా ఉన్నాడు. ఆ దర్శనాల్లో పరలోకం ఎలా ఉందో, అక్కడ ఏం జరుగుతూ ఉందో, ఎవరికి సంభాషణ జరుగుతూ ఉందో, మీరు వెళ్ళి 5 వర్షాల తర్వాత చదవండి ఇంటికి వెళ్ళినాక. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎవరు వచ్చారు, ఎవరితో సంభాషణ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడినాక అక్కడ ఈ విషయాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏముందంట, నీవు నా మందిరం మీద నా మార్గంలో నడుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొని ఎడ్ల, నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడి వారికి, ఆ లైన్ చదవాలి అందరు, లాస్ట్ లైన్, మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిల్చు భాగ్యము నీకు ఎత్తును. అక్కడ ఎవరు నిలబడి ఉన్నారు? దేవదూతలు నిలబడి ఉన్నారు. ఆమేన్. అక్కడ ఎవరు నిలబడి ఉన్నారంట? దేవదూతలు నిలబడి ఉన్నారంట. ఇందాక యెహెజ్కేలు దేవదూతలు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్తా ఉన్నాడు. మరలా రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ పిక్చర్ మీ మైండ్లోకి రావాలి. దేవదూతలు ఎలా ఉంటారు, దేవదూతలు ఎలా పనిచేస్తారు, దేవదూతలతో నీకేంటి పని. ఎలా ఉన్నారంట? వాళ్ళు మండుతున్న అగ్ని వలె ఉన్నారంట, మండుతా ఉన్నారంట. వాళ్ళ చుట్టుపక్కల అటు ఇటు వాళ్ళ చుట్టూ అగ్ని మండుతా ఉందంట. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? మెరుపు తీగ వలె కిందకి పైకి తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ దేవదూతలు ఉన్నారే, నువ్వు నా ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే ఏమంటున్నాడు అక్కడ? ఇక్కడ యెహోషువ అనేటువంటి ప్రధాన యాజకుడితో ఆయన గురించి ఇక్కడ జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంభాషణని మనకు చెప్తా ఉన్నాడు. అక్కడ దేవదూతలతో, తర్వాత ఈ యెహోషువ అనే ప్రధాన యాజకుడితో జరుగుతున్న సంభాషణ మాట్లాడుతా అక్కడ కొంతమంది దేవదూతలు ఉన్నారు. నువ్వు గనక నేను చెప్పిన వాటిని విని, నా వాక్కును విని, నా ఆజ్ఞలు విని నువ్వు గైకొని సరిగా జీవిస్తే వీళ్ళతో పాటు నిల్చుండేటువంటి ఆ అవకాశాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఏమంటున్నాడు అక్కడ? సో తర్వాత కింద వచనాల్లోకి వెళ్ళినప్పుడు తర్వాత చిగురు అనేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. చిగురు అంటే ఎవరు? మామిడి చిగురు కాదు కానీ చిగురు, బ్రాంచ్ అంటే ఎవరు?
యేసు ప్రభువారు వస్తాడు, ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత భాగాలు మళ్ళీ 6వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఆ బ్రాంచ్ గురించి మాట్లాడుతుంటారు. ఆ యేసు ప్రభువారు, ఆ చిగురు అనేటువంటి ఆ యేసు ప్రభువారు వచ్చినాక తీర్పు తీర్చబడింది. తర్వాత ప్రతి ఒక్కరికి ఈ పరలోకంలోకి వచ్చేటువంటి ఛాన్స్, అవకాశం ఇవ్వబడింది. ఆమేన్. నాతో ఉన్నారు లేదా? ఫాలో అవుతున్నారా? సో మనందరికీ ఏమి ఇవ్వబడింది? ప్రతి ఆత్మ మీద, అందరూ చెప్తారా? నాకు ప్రతి ఆత్మ మీద అధికారం ఇవ్వబడింది. అంటే దేవదూతలు అవ్వచ్చు, చెప్పండి, దేవదూతలు అవ్వచ్చు, దయ్యాలు అవ్వచ్చు, ఇంకే ఆత్మలని అవ్వచ్చు. ఒకసారి నీ వైపు నువ్వు చూసుకొని చెప్పు, వీటన్నిటికంటే పైన నన్ను పెట్టాడు దేవుడు. నీ లెవెల్ అది. వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాడు ఆయన. వాటన్నిటి మీద నీకు పవర్ ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. నువ్వు దేన్ని చూసినా నువ్వు భయపడటానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దేవదూతలు నీకు ఎందుకు ఇచ్చాయంట? నీకు అసిస్ట్ చేయటానికి, నీకు హెల్ప్ చేయటానికి, నీకోసం వారు పని చేయటానికి దేవదూతలు ఇచ్చాయంట. ఎందుకని? వారి ఆత్మలు, స్పిరిట్స్ వాళ్ళు. ఓకే, నాతో ఉన్నారు లేదా? సో వాళ్ళు ఎక్కడి నుంచో ఉన్నారంట? నేను అప్పుడే మర్చిపోయారా? పరలోకంలో దేవుని సన్నిధి నుంచో ఉన్నారు. దేవతలు ఎక్కడుంటారు? పక్కన వాళ్ళు చెప్పండి. మీ ఇంటి దగ్గర ఉండరు, మీ ఇంటి వెనకాల ఉండరు, ఎక్కడ పడితే ఆడ ఉండరు. ఎక్కడుంటారు వాళ్ళు? వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చారనుకో, ఏదో పని ఉండబట్టి వచ్చారు. ఆ పనిని చేయించాల్సిన బాధ్యత నీది. అదేవిధంగా నీకు కూడా ఒక వ్యక్తిగతమైన దేవదూత ఉంటాడు. ఆ దేవదూతతో నువ్వు పని చేయించుకోవాల్సిన బాధ్యత నీది. వాళ్ళ పని ఏంటంటే పడుకోరాలు నీలాగా. వాళ్ళ పని ఏంటి? రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. దేనికోసం? అసైన్మెంట్ కోసం, నువ్వు అప్పగించే పని కోసం. దేనికోసం? భూమి మీద ఆయన రాజ్య వ్యాప్తి కోసం. ఇప్పుడు భూమి మీద నువ్వు ఉంటేనే దేవుని యొక్క రాజ్యము ముందుకెళ్తుంది. అందరు చచ్చిపోతా ఉన్నారనుకో, భూమి మీద ఎవరు ఉన్నారు? ఆయన పనిచేసేవాళ్ళు. కాబట్టి దేవదూతలు ఎవరికి కోసం ఇచ్చాడు? మన కోసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆశీర్వించబడతా, నువ్వు అభివృద్ధి చెందుతా, నువ్వు అనేక మందిని ఆయన వెలుగులోకి తీసుకొస్తా, ఆయన రక్షణలోకి తీసుకొస్తా ఉన్నావు అనుకో, నీకెవరు కావాలి? అప్పుడు దేవదూతలు కావాలి. ఆ పనిని ఫాస్ట్గా నీ జీవితంలో జరిగించేది ఎవరో తెలుసా? దేవదూతలు అన్నమాట. ఎందుకని? రక్షణ విషయమై వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంట? పరిచారం చేసి వస్తారంట. మినిస్ట్రింగ్ స్పిరిట్స్ అంటున్నాడు. వాటిపైన ఎవరికి అధికారం ఇచ్చాయంట? అంటే అలా అనుకొని మళ్ళీ చీపుగా చేయబాకండి. దేవదూత వెళ్ళి కాఫీ తీసుకురా, దేవదూత అటెళ్ళు, ఏంజల్ ఇట్రా, అట్లా కాదు. వాళ్ళు కూడా ఒక విధంగా ఒక లెవెల్ ఉంది వాళ్ళకు కూడా. మర్చిపోవాకు, వాళ్ళు ఎప్పుడు మండుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, ఫైర్ ఉంది. నీ దగ్గర లేకపోవచ్చు కానీ, అంటే వాళ్ళు మంట పెట్టగలరు. సో ఎక్కడ ఉన్నారంట వీళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నారంట. ఆమేన్. సో ఇప్పుడు ఎందుకని? సో దేవుడు మనకి యాక్సెస్ ఇచ్చాడు, పరలోకం తెరవబడింది. నేనేమనుకుంటా అంటే, ఇంతకుముందు యేసుప్రభు చనిపోకముందు ఈ సాతానుగాడు వచ్చి ప్రతి ఒక్కరి మీద నిందలు వేసి ఎవరిని ఆయన ఇచ్చి తీసుకోకుండా చేసేవాడు అనుకుంటా. ఆడెప్పుడు పైకి కిందకు వస్తూ ఉండుంటాడు నాకు తెలిసి. అందుకే యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ తీర్పు తీర్చబడుతుందో, సిలువలో ఎప్పుడైతే ఆయన చనిపోతున్నాడో, అది సాతాను ఏమాడంట? మెరుపు తీగవలే కింద పడ్డాడు. ఇంక పైకి రావడం లేదు ఇంక మళ్ళా. అందుకని ఇప్పుడు నీ గురించి నిందించే వాళ్ళు ఎవరు లేరు. పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పారు ఎవరు లేరు. కొంతమంది వాక్యాలు చెప్తా ఉంటారు కదా, దేవదూతలు వెళ్ళి నీ గురించి దేవునికి చెప్తారు, నువ్వు ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు అని. అలాంటి దేవదూతలు ఇప్పుడు లేరు. అలాంటి దేవదూతలు ఎవరున్నారంటే, ఇంతకుముందు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గరికి. ఆయన ఏమన్నాడు? ఎవరు నిన్ను నిందించలేదా అన్నారు. ఎవరు నీ పైన ఏమి నెపం మోపలేదా? నేను కూడా నిందించాను. అంటే ఏంటి? ఆ పని ఎవరిది? అపవాది. సో ఇప్పుడు పరలోకంలో నిన్ను నిందించడానికి ఎవరు లేరు. అర్థం కాని వాళ్ళకి, నువ్వు ఇప్పుడు
ఎలాగైతే ఇక్కడ యెహెజ్కేలు, ఎలాగైతే ఇక్కడ జకరియా ఆత్మీయ ప్రపంచమైన పరలోకంలోకి వెళ్ళి చూస్తా ఉన్నారో, నువ్వు కూడా ఇప్పుడు చూడొచ్చు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ నిల్చున్న దేవదూతలను తీసుకొచ్చి నీ జీవితంలో పని చేయించుకోవచ్చు. అర్థమైందా లేదా? కానీ మనకి తెలియనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనము అట్లా అడిగితే నా మీద ఎవరో ఒకడు అక్కడ చెప్తా ఉంటాడు అనుకుంటాం. వాడు ఆల్రెడీ పడవేయబడ్డాడు, వాడికి ఇంకా ఛాన్స్ లేదు, ఇక వాడు పరలోకంలోకి రావటానికి లేదు. మళ్ళీ యోబు గ్రంథం చదివి పరలోకంలో ఆడొచ్చాయంట, యోబు గురించి చెప్తున్నా అంట. వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే ఆయన శిలువలో చనిపోయి ఆయన మరణం చెందాడో, తన ప్రాణాన్ని అర్పించాడో, అపవాది యొక్క చాప్టర్ పరలోకంలోకి రావడానికి క్లోజ్ అయింది. అందుకే వాడు ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకని ఈ దేవదూతల్ని మనము మన జీవితంలో ఉపయోగించలేకపోతున్నాం? ఎంతమంది రోజు అడుగుతారు, ప్రభా, అలవాటుగా కాదు కానీ కాన్షియస్ అంటే గ్రహింపుతో ఎంతమంది అడుగుతారు, ప్రభా, అస్పృహ కలిగి, ప్రభా ఈరోజు నాతో దేవదూతలు ఉన్నారు, నీ దేవదూతల పరిచర్య నేను చూడాలా, ఈ దేవదూతల సహాయం నాకు కావాలా, వాళ్ళు నా జీవితంలో ఈరోజు పనిచేయాలి, నా ఆఫీస్లో పనిచేయాలి, నేను వెళ్తున్నప్పుడు నాకు జ్ఞానం ఇవ్వాలి, తెలివి ఇవ్వాలా. ఎంతమంది అలా ప్రార్థన చేస్తారు? చేయం కదా. ఎందుకని? హెబ్రీయుల పత్రిక 2:1 ఏమన్నాడు? స్లిప్ అయిపోతామంట. వాళ్ళు స్లిప్ చేసాం ఆల్రెడీ. నాతో ఉన్నారు. సో ఎందుకు మనం చూడలేమంటే చాలాసార్లు చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే స్లిప్ అయిపోయి ఉంటాం. అంటే ఎందుకు మనము దేవదూతలతో పనిచేయలేము, ఎందుకు మనం ఫాలో అవట్లేదు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే మనం వాళ్ళని మర్చిపోయాం. హెబ్రీయుల పత్రిక 2:1 ప్రకారం వాళ్ళని మర్చిపోయి స్లిప్ అయిపోయి ఉంటాం. రెండవ విషయం ఏదై ఉండొచ్చు అంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అంత ఛాన్స్ లేదు, మనం ఏముందిలే, మనకెందుకు వాళ్ళ మాట వింటారులే అనుకొని ఉంటాం. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకో రీజన్ ఏమైండొచ్చు, వాళ్ళు మనకంటే పెద్దోళ్ళేమో, మనకంటే ఎక్కువేమో, మనకి ఎవరు పలుకుతారులే అనుకొని ఉండొచ్చు. కానీ ఇంకొక రీజన్, అసలైన రీజన్ ఉంది. అదేంటో తెలుసా? హెబ్రీయుల పత్రిక 9:8 వెళ్దాం. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. పక్కన చెప్పండి, పాత ఎన్ని పట్టుకొని, పాత పద్ధతులన్నీ పట్టుకొని, ఆచారాలన్నీ పట్టుకొని నువ్వు పరలోక విషయాలను చూడాలంటే నీకు అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి ఆ మార్గము నీకు తెరవబడదు. నేను అనుకోవటం మెయిన్ రీజన్ ఎందుకు మనం దేవదూతలతో పనిచేయలేకపోతున్నాం అంటే, పాత ఎన్ని మనం పట్టుకొని ఉంటాం. మన జీవితంలో ఉన్న పాత మాత్రమే కాదు కానీ పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాత ప్రార్థనలు, పాత ఆలోచన విధానాలు. మా తాత ఇంతే చెప్పాడు, మా నాయన ఇంతే చెప్పాడు, లేకపోతే మా అమ్మమ్మ ఇంతే చెప్పింది, నేను చేయను, మా తాత ఇంతే ప్రార్థన నేర్పించాడు. సో ఇవన్నీ మనం చాలా విషయాలు పట్టుకున్నాం కాబట్టి ఈ నూతనమైన సజీవమైన మార్గంలోకి ప్రవేశించలేం. కానీ ఎప్పుడైతే నువ్వన్నీ పక్కన పెట్టి నువ్వు ఆత్మచేత నింపబడి ఆత్మీయ ప్రపంచాన్ని చూడటం స్టార్ట్ చేస్తావు, పరలోకంలోకి నీకు యాక్సెస్ ఇవ్వబడింది, పరలోకంలో ఉన్న దేవదూతలను చూడటానికి దేవుడు నీకు మార్గాన్ని తెచ్చాడని ఎప్పుడైతే ఈరోజు గాడిగా దృఢంగా నమ్మటం ప్రారంభిస్తావో ఆ దేవదూతలను కదిలించడం స్టార్ట్ చేస్తావు. ఆమేన్. నాతో ఉన్నా లేదా? సో అపవాది ఏమయ్యాడంట, వాడు చెప్పండి, సాతాను ఏమయ్యాడంట, శత్రు బలమంతటి మీద ఆయన మనకి అధికారం ఇచ్చాడు. ప్రతి దానిపైన అధికారం ఇచ్చాడంట అండి, ప్రతి దానిపైన అధికారం ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? ప్రతి ఆత్మ పైన కూడా నీకు అధికారం ఇచ్చాడు. ఒకసారి భాగంలోకి వెళ్దాం. దేవదూతలు మన కోసం ఏం చేస్తారు చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 91 కీర్తనలు 91:4 చదువుదామా? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆగండి, ఎప్పుడైనా ఇది ఆలోచించారా? దేవుడికి రెక్కలు ఉంటాయా? దేవుడికి రెక్కలు ఉంటాయా లేదా చెప్పండి. ఇక్కడ ఉంది కదండి, ఆయన తన రెక్కలతో, చదవండి.
ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగునంటే. ఎవరు రెక్కలు? ఇప్పుడు దేవునికి రెక్కలు లేవు కాబట్టి దేవదూతలు ఏం చేస్తారంటే, ఆయన కెరూబులు అంటారు. ఆ కెరూబులు ఏం చేస్తారంటే, దేవుడు ఎప్పుడైతే ఒక కార్యాన్ని చేస్తున్నాడో ఆ కెరూబులు చేసే పని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ రెక్కల్ని చాపుతారు ఇట్లా. ఎప్పుడైతే వాళ్ళు దేవుని సన్నిధిలోకి వెళ్తారో మళ్ళీ రెక్కలు ఇట్లా మామూలుగా అవుతాయి. అంటే ఒక కేటగిరీ దేవదూతలు. వాళ్ళు నీకు అపాయం కలుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ రెక్కల్ని ఇలా చాపుతారంట. సో నీకు వ్యక్తిగతంగా బలము ఏంటి? నీకు ఏంటంట, లాస్ట్ లైన్లో ఉంది, ఆయన సత్యము కేడును డాల్నైనది. అంటే నువ్వు సత్యము కేడెం కలిగి నువ్వు బలంగా ధైర్యంగా నిలబడి ఉంటే ఆయన దేవదూతలు ఏం చేస్తారంట, వాళ్ళ రెక్కలు చాపి నిన్ను కాపాడతారంట. 7వ వచనంలోకి వెళ్దాం ఒకసారి. నీ ప్రక్కన 1000 మంది పడినాను. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు, నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. నో ఈవిల్ షాల్ బిఫాల్ యూ, nor shall any plague come near your dwelling, for he shall give his angels charge over you to keep you in all your. లాస్ట్ లైన్ ఒకసారి చదువుతారు అందరూ. నీ మార్గములన్నిట్లో. అందరూ చెప్తారా? నా మార్గములన్నిట్లో నన్ను కాపాడటానికి ఆయన నన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారంట? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ రెక్కల్ని చాపుతారు. అప్పుడు ఏమైంది? వాళ్ళు కప్పుతూ ఉంటారు, వాళ్ళ రెక్కలతో నీకు కప్పుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ రెక్కల వలన నీకేమవుతా ఉంటుంది, అక్కడ నీకు హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. అంటే మిగతా వాటన్నిటి నుంచి కాపాడబడతా ఉంటావు. అంటే ఈ భూమి మీద కనబడకుండా నువ్వు కొన్నిసార్లు తప్పించబడతా ఉన్నప్పుడు ఎవరు పనిచేస్తూ ఉన్నారు? దేవదూతలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు నువ్వు అనుకున్నట్టు ఇట్లా రెక్కలు వేసుకుని రారు, వాళ్ళు తెల్లగా ఉండరు, వాళ్ళు ఆత్మలు. అందుకే నీ సాధారణమైన ఈ కంటికి కనబడరు వాళ్ళు. కానీ నిన్ను కాపాడుతుంది ఎవరు? రెక్కలు బట్టి, రెక్కలు ఇట్లా కవర్ చేసి నిన్ను వాళ్ళు కాపాడుతూ ఉన్నారు కొన్నిసార్లు. నీకు తెలియదు అది. కాబట్టి ఈరోజు తెలుసుకున్నావు కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభా, నా ప్రతి విషయంలో నీ దేవదూతల్ని నేను ఛార్జ్ తీసుకొని ఇప్పుడు అడుగుతా ఉన్నాను. ఎందుకని? ఇప్పుడు నీకు పరలోకం తెరవబడింది, అక్కడ ఎవరున్నారు రెడీగా? సో ఆ దేవదూతలు నువ్వు గనక అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి, అంటే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆ దేవదూతలు చెప్తా ఉంటావు, ఇదిగో నాకు ఈ విషయంలో నీ సహాయం కావాలి, నువ్వు వెళ్ళి ఈ పనిని ముగించు అని నువ్వు ఆ దేవదూతతో చెప్తే ఆ దేవదూతలు ఏం చేస్తారు? వెళ్ళి ఆ పనిని ముగిస్తారు. ఎందుకని? వాళ్ళ పని అది. భూమి మీదకి వెళ్ళి ఆ పని ముగించి మళ్ళా దేవుని సన్నిధి దగ్గరికి రావటం. హల్లెలూయా. అలాగే దేవదూతలు చాలా పనులు చేస్తారు. వాళ్ళు స్వస్థపరచగలరు, వాళ్ళు ఆశీర్వదించగలరు. అందరు వింటున్నారా? వాళ్ళు ఆర్థికంగా ఫైనాన్షియల్గా సహాయం చేయగలరు. తర్వాత ఆహారం అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకురాగలరు. వాళ్ళు మనుషుల్ని ఎత్తుకొని పోగలరు, మనుషుల్ని క్యారీ చేయగలరు. వాళ్ళు దేవదూతలు ఈ పనులన్నీ చేస్తారు. ఇప్పుడుకి ఈ రోజు కూడా చేస్తూ ఉంటారు. ఆమేన్. ఏం చేస్తారంటే దేవదూతలు, సో ఈనొక గ్రంథం అని, హానోక్ గ్రంథం అని ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో ఒక దేవదూత గురించి రాయబడతా ఉంటుంది. ఆ దేవదూత ఎవరంటే రఫాయల్. అందరు చెప్తారా? రఫాయల్ విన్నారా ఎప్పుడన్నా? రఫాయల్ అనేటువంటి దేవదూత. ఆ దేవదూత ఏం చేస్తాడంటే స్వస్థతను తీసుకొస్తాడు. సో దేవుడంట ఆ దేవదూతని భూమికి ఒక పని విషయమై అసైన్ చేశాడంట. ఒక పని విషయమై ఆ దేవదూతని నియమించుకున్నాడంట ఈ భూమి మీద దేవుడు. ఎవరు ఆ దేవదూత? రఫాయల్. ఈ రఫాయల్ అనేటువంటి దేవదూత ఏం చేస్తాడంటే ఈ భూమిని రెస్టోర్ చేస్తాడంట, భూమిని తిరిగి పునరుద్ధరిస్తాడంట. అంటే భూమి అంతా మరలా బాగా అయ్యేటట్టు చేస్తాడంట. సో ఆ పనిలో గనక నువ్వు పాలిభాగస్తుడిగా ఉంటే, భూమిని రెస్టోర్ చేయటం అంటే ఏంటి? మరలా తిరిగి మనుషులు బాగవటం, మరలా తిరిగి కుటుంబాలు బాగవటం, మరలా తిరిగి మనుషులు స్వస్థపడటం,
మరలా తిరిగి జీవితాలకు కట్టబడటం. ఈ పని కనుక నువ్వు చేస్తా దేవదూతల సహాయం అడిగావు అనుకో, ఎవరు వస్తారు నీకు? రఫాయల్ అనేటువంటి దేవదూత ఈ భూమి మీద ఇవ్వబడ్డా అంట. ఆ దేవదూత వచ్చి నీకు ఆ పని విషయంలో సహాయం చేస్తాడు. కాబట్టి స్వస్థత నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే నీ కోసం నువ్వు స్వస్థత ప్రార్థన చేసుకునేటప్పుడు నువ్వు ప్రభా నీ దేవదూతల సహాయం నాకు పంపించు, ముఖ్యంగా రఫాయల్ సహాయం నాకు పంపించు ప్రభా అని అడిగినప్పుడు రఫాయల్ దూత వచ్చి ఏం చేస్తా అంటే నీకు స్వస్థత ఆటోమేటిక్ కలిగేటట్టు చేస్తాడు. అందుకే కొన్నిసార్లు కొంతమందికి ప్రార్థన చేసినప్పుడు ఐసీయూలో ఉంటారు. ఐసీయూలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నెక్స్ట్ రోజుకి వాళ్ళు లెవెల్స్ అన్ని మారిపోయి, టెస్ట్లన్నీ నార్మల్ అయిపోయి, వాళ్ళు నార్మల్ వ్యక్తిగా అయిపోయి బయటకు వస్తున్నారు. ఎందుకని? ఎవరు ఆ కార్యం చేస్తున్నారంటే రఫాయల్ చేస్తాడు. పక్కన వాళ్ళు తట్టి ఒకసారి చెప్పండి, నీకు దేవదూతల్ని దేవుడు ఉచితంగా ఇచ్చాడు, వాళ్ళు మర్చిపోబాకు. సో ఈరోజు చాలా మంది స్వస్థత కోసం వచ్చి ఉంటారు. మీ జీవితాలను ఎవరు తాకబోతున్నారంటే రఫాయల్ తాకుతారు. దేవుడే వాళ్ళని పంపిస్తున్నాడు. దేవుడే వాళ్ళని పంపించి వాళ్ళ ద్వారా ఆ కార్యం జరిగిస్తాడు. మర్చిపోబాకండి, ఎప్పుడు మీకు దేవదూతలు ఉన్నారు, వాళ్ళని మీరు మర్చిపోకూడదు. ఆ గ్రహింపుతో, ఆ అవేర్నెస్తో, కాన్షియస్నెస్తో ఉండాలి. నా కోసం దేవదూతలు ఉన్నారు. నువ్వు పరలోకాన్ని చూడటం స్టార్ట్ చేసి, నువ్వు ఆత్మీయ ప్రపంచాన్ని చూడటం స్టార్ట్ చేసి చేసి నీ ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు నువ్వు నీ పక్కన దేవదూతలు కూడా చూడటం స్టార్ట్ చేస్తావు. అలా చూసేవాళ్ళు ఉన్నారు, అలా దేవదూతలతో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనకి ఇప్పుడు తెలియపోవచ్చు, ఒకవేళ చూడలేకపోవచ్చు, కానీ మనము మన నోటితో ఏం చేయొచ్చు అంటే వాళ్ళు పని చేయాలని అడిగినప్పుడు ఈ జీవితంలో పనిచేయడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ఒకసారి అపోస్తలుల గ్రంథం లాస్ట్గా 2వ అధ్యాయం ఒకసారి చూద్దామా, 1వ వచనం చదువుదామా. అపోస్తలుల గ్రంథము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేసరికి ఒక మాట ఉంటుంది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో. సో వీళ్ళు పరిశుద్ధాత్మ కోసం కనిపెడతా ఉన్నారు. అక్కడ ఏమైందంట, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి మీద వచ్చి పడిని అంట. ఎవరంట? దేవదూతలు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారంట? విండ్ అండ్ ఫైర్, వాయువు వలె అగ్ని వలె ఉన్నారంట. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ కోసం కనిపెడతా ఉన్నారో వాళ్ళ మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎలా దిగి వచ్చారంట? దేవదూతలు ఆ పనిని జరిగేటట్టు చేస్తున్నారు. ఎలా వస్తున్నారు? మీరు చదివారు పై వచనాలు. బలమైన చాలా మంది దేవదూతలు వచ్చారు. అప్పుడేమైంది? ఇప్పుడు గాలి వస్తుంది అనుకో లైట్గా, ఇప్పుడు ఒక విండో తీసింది అనుకో, కాసేపు వచ్చి మళ్ళీ పోయిద్ది, వచ్చి మళ్ళీ పోయిద్ది. కానీ ఒకేసారి చాలా మంది వచ్చి చాలా బలమైన గాలి వస్తుంది అనుకో, కంటిన్యూస్గా ఏమొస్తుంది? అక్కడ ఏం జరుగుతూ ఉంది? బలమైన బట్ అసలైన విషయం ఏంటంటే దేవదూతలకి విండోస్ డోర్స్ ఏం అవసరం లేదు, ఏం మూసేసిన లోపలికి వస్తారు. వీళ్ళందరూ పైన కూర్చొని తలుపులను మూసేసుకొని కూర్చున్నారు. దేవదూతలు ఏం చేశారు? బలమైన ఒక గాలి వలె అక్కడ రావటం మనం చూస్తున్నాం. వాళ్ళు అప్పుడు తర్వాత ఎలా కనపడతా ఉన్నారు? అగ్ని వంటి నాలుకలతో, అగ్ని జ్వాలల వంటి నాలుకలతో. అక్కడ ఏమొస్తా ఉన్న తర్వాత ఫైర్ వస్తూ ఉంది. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వస్తాడో, పరిశుద్ధాత్మ కుమ్మరించబడతాడో, ఆ పనిని జరిగించేది, ఆ పని జరగటానికి కారణం ఎవరంటే దేవదూతలు అన్నమాట. సో ఈరోజు మన మధ్యలో దేవదూతలు ఉన్నారు. ఇక్కడ దేవదూతలు కలుగుతా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ మీరు వాక్ విన్నారు కాబట్టి మీకు విశ్వాసం వచ్చింది, మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతా ఉంటాయి. ఇప్పుడు మీకు ఆశ వచ్చింది, మీకు ఆ డిజైర్ వస్తుంది, నేను దేవదూతల్ని చూడాలా, దేవదూతలతో నేను పని చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారంట? పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నారంట. సో అక్కడ యెహోషువతో ఏమంటా ఉన్నాడు దేవదూత? నువ్వు గనక సరిగా ఉంటే, నువ్వు గనక నేను చెప్పినవన్నీ చేస్తే, నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఇదిగో వీరి మధ్య నిల్చుండేటువంటి అవకాశాన్ని నీకు ఇస్తాను. వారి మధ్యలో నిల్చుంటే నాకేం వచ్చింది అనుకుంటున్నారా? వాళ్ళ మధ్యలో నిల్చుంటే అక్కడున్న అందరు దేవదూతలు నువ్వు పంపించవచ్చు భూమి మీదకి. సో దేవుడు ఆ అవకాశాన్ని ఇప్పుడు తెరిచాడు. ఎందుకంటే యేసుప్రభువారు సమస్తమైన తీర్పుని ఆయన మీద తీసుకున్నాడు. అపవాదిగాడు ఇంకా నిందించడానికి అవకాశం లేదు.
పరలోకం తెరవబడినది నీకు, నువ్వు కనుక ప్రార్థన చేసి విశ్వాసంతో అడిగితే ఏమైంది? దేవదూతలు నీ జీవితంలో కదలటం ప్రారంభిస్తారు. ఇక్కడ ఈరోజు దేవదూతలు ఉన్నారు. అందరు లేచి నిలబడదామా?